శతాక్షిగా వచ్చింది. అంటే ఒళ్ళంతా కళ్ళే, ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూస్తున్నారంటారే అలా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని కనపడింది. ఇప్పుడు ఆవిడ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. నా పిల్లలు ఇంత కష్టపడుతున్నారా అని. ఆ నీరు ఏరులై నదులై ప్రవహించి దేశమంతా నిండిపోయింది. పంటలు పండాయి, నూతులు నిండిపోయాయి, నదులు ప్రవహించాయి. ఇప్పుడు నదులు ప్రవహిస్తే నీరు దొరికితే అన్నం దొరుకుతుందా? సాగు చెయ్యాలి, పంట వెయ్యాలి, పొలం దున్నాలి, ఇన్ని చేస్తే వస్తుంది. ఈలోగా అసలు బతకద్దు. ఇప్పుడు అమ్మవారు ఉత్తర క్షణంలో శాకంభరిగా మారింది. శాకంభరి అంటే ఆవిడ ఒంటి నిండా కాయలు పళ్ళు ఆ రకరకాలైనటువంటి వాటితోటి నిలబడిపోయింది. నిలబడిపోతే అందరూ గబగబా వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి తీసుకుని అదే పనిగా తినేశారు. ఎంత తిన్నా వస్తూనే ఉన్నాయి. ఆవిడే ఓ పెద్ద పాగైపోయింది, ఓ చెట్టు అయిపోయింది. శాకంభరి అంటారు. అమ్మవారి యొక్క కారుణ్యానికి హద్దులేనటువంటి స్థితికి శాకంభరి అని పేరు.